బంగారు తెలంగాణలో స్వర్ణకారుల బ్రతుకులు అధ్వానంగా మారాయని స్వర్ణకారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. స్వర్ణకారులకు ఇచ్చిన ఒక్క హామీని కూడా ప్రభుత్వం నెరవేర్చలేదని వాపోతున్నారు. కార్పొరేట్ సంస్థలతో స్వర్ణకారుల వృత్తి కనుమరుగవుతుందని ఆవేదన వ్యక్తం చేస్తూ దీక్ష చేపట్టారు. ఇక ఇందుకు సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి అరుణ్ కుమార్ అందిస్తారు. స్వర్ణకారుల సమస్యలు పరిష్కరించడంతో పాటు స్వర్ణకార ఫెడరేషన్ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ కూడా స్వర్ణకారుల సంఘం ఆధ్వర్యంలో కూడా మంచిర్యాల జిల్లా కేంద్రంలో ఒకరోజు నిరాహార దీక్ష చేపట్టి దీనికి సంబంధించి మన దగ్గర కొంతమంది స్వర్ణకార సంఘాల నాయకులతో పాటు స్వర్ణకారులు నిజంగా వీళ్ళు ప్రభుత్వాన్ని ఏం డిమాండ్ చేస్తున్నారో అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ఎందుకు మీరు ఈ నిరాహార దీక్ష చేపట్టవలసి వచ్చింది? గతంలో ప్రభుత్వం మీకు ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చిందా లేదా? నెరవేర్చలేండి. మాకు ఇచ్చిన హామీలలో ఏ ఒక్క హామీ కూడా మాకు నెరవేర్చలేదు. మా ప్రధానమైన హామీ డిమాండ్ ఏంటంటే కార్పొరేట్ సంస్థలలో కుస్తీ మట్టలు కూడా అమ్ముతున్నారు. అమ్మేటప్పుడు మాకు జీవనోపాధి, మా స్వర్ణకారులకు జీవనోపాధి లేకుండా పోతుంది. అలా కాకుండా కార్పొరేట్ సంస్థలలో కుస్తీ మట్టలు, ప్రధాన పుంగరాలు అమ్మకుండా ఒక జీవో తేవాలని మా ప్రధానమైన డిమాండ్. అలాగే మా స్వర్ణకారులకు పెన్షన్ రూపకంగా ప్రతి నెల 5,000 రూపాయలు, మన వృద్ధులకు 5,000 రూపాయలు కేటాయించాలని మా ప్రధానమైన డిమాండ్. అలాగే వెల్ఫేర్ బోర్డు ఒకటి 1000 కోట్ల నిధితో మాకు వెల్ఫేర్ బోర్డు ఏర్పాటు చేస్తే మా స్వర్ణకారులకు ఎంతో లాభదాయంగా ఉంటుంది. మా పిల్లలకు భవిష్యత్తులో ఒక భరోసా ఏర్పడుతుంది అని మేము భావిస్తున్నాము. మా ప్రధాన డిమాండ్లు కాబట్టి ఈ డిమాండ్లను ముఖ్యమంత్రి గారికి దృష్టికి తీసుకెళ్తున్నాము. అతి త్వరలో మాకు మా డిమాండ్లను నెరవేర్చే నెలల అక్టోబర్లో మాది స్వర్ణకార బహిరంగ సభ ఉంటుంది, సింహగర్జన ఉంటుంది. అది తప్పకుండా మేము చేస్తాము నెరవేర్చకపోతే. మీరు చెప్పండి, మీరేం డిమాండ్ చేస్తున్నారు? రాష్ట్ర స్వర్ణకార సంఘం ఆదేశానుసారం ఈరోజు మంచిర్యాల జిల్లాలో ఒకరోజు నిరాదీక్ష చెప్తున్నాము. ఇంతకుముందు గత ప్రభుత్వం రాజశేఖర రెడ్డి హయాంలో 5 మెన్ కమిటీ ఆమోదించిండు. దాన్ని ఇప్పటికి అమలు చేయలేదు, పక్కకు పెట్టిండు. కాబట్టి ఆ 5 మెన్ కమిటీ రిపోర్ట్ను అమలు చేయాలని కోరుచున్నాము. రెండో 272 జీవోను దాన్ని సవరణ చేసి స్వర్ణకార సోదరులపై జరుగుతున్న పోలీసు దాడులను అరికట్టాలని చెప్పి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాము. మరి ఇంకో విషయం, ఈ మధ్య చనిపోయిన, ఆర్థికంగా నష్టపోయి చనిపోయిన, పనులు లేక చనిపోయిన చాలామంది స్వర్ణకార సోదరులకు ప్రతి ఒక్కరికి 10 లక్షల రూపాయల ప్రభుత్వ పరంగా ఎక్స్గ్రేషియా ప్రకటించాలని డిమాండ్ చేస్తున్నాము. రాబోయే రోజులలో ఇది కేసీఆర్ ప్రభుత్వం, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి ఒక హెచ్చరికగా తెలియజేస్తూ ఈ రాష్ట్ర ప్రభుత్వంగా 33 జిల్లాల నుంచి మేము భారీ ఎత్తున బహిరంగ సభ నిర్వహించడానికి పూనుకున్నాము. కాబట్టి ఇక్కడైనా తెలంగాణ ప్రభుత్వము మా విశ్వబ్రాహ్మణులందరూ గుర్తించి మాకు కాబోయే ఏ కోరికలైనా కొంచెం ఆలోచించి మాకు నిర్ణయం తీసుకుని చెప్పి పత్రికాముఖంగా తెలియజేస్తున్నాము. జై విశ్వ. మీరు చెప్పండి, నిజంగా కూడా ఏం డిమాండ్ చేస్తున్నారు? గతంలో స్థానికంగా ఉన్నటువంటి నాయకులను కలిసిలా నాయకుల దృష్టికి మీ సమస్యలు తీసుకోకపోతే వాళ్ళు ఎలా స్పందించారు? ప్రభుత్వాన్ని ఏం డిమాండ్ చేస్తున్నారు? స్పందించడం ఏంటండి, ప్రభుత్వాలు అసలు మా గురించి పట్టించుకోలేవు. కనీసం బంగారు తెలంగాణ అని చెప్పుకునే ఈ బంగారు తెలంగాణలో బంగారు పని చేసేటోళ్ళు స్వర్ణకారుల బతుకులు అధ్వానం అయిపోయినాయి. అసలు ప్రభుత్వం అనేది పట్టించుకొని ఉంటే ఈరోజు మేము ఇక్కడ ఉండేవాళ్ళం కాదు. 9 సంవత్సరాలు ఈ తెలంగాణలో మా స్వర్ణకారుల జీవితాలు అనాది పాలైపోయినాయి. కంప్లీట్గా మా జీవితాన్ని కోల్పోయినాం మేము. రాను ప్రభుత్వాలు ఒకవేళ పట్టించుకోలేదనుకోండి, మా బ్రతుకులు మరీ అధ్వానం అయ్యే పరిస్థితి ఉన్నది. కాబట్టి ఈ వేదిక ద్వారా మేము మీ రాజ్ న్యూస్ ద్వారా ప్రభుత్వానికి హెచ్చరించేది ఏంటంటే, కనీసం మా వైపు చూడండి, మా స్వర్ణకారులను ఆదుకోండి. లేదంటే ముందు పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తాము. మా స్వర్ణకారులు చేయబట్టి, మా విశ్వబ్రాహ్మణులు చేయబట్టి ఈరోజు ఈ ప్రభుత్వం 9 సంవత్సరాలుగా నిలబడి ఉన్నది. మా త్యాగాల ఫలితమే ఈ ప్రభుత్వం. కాబట్టి కనీసం మమ్మల్ని పట్టించుకోకపోతే రాను ప్రభుత్వాలు కూలిపోతాయని హెచ్చరిస్తున్నాం. మీరు చెప్పండి, నిజంగా కూడా స్వర్ణకారులపై కూడా పోలీసుల దాడులు ఎక్కువని చెప్తా ఉన్నారు. పోలీసు దాడుల విషయంలో ప్రభుత్వాన్ని ఏం డిమాండ్ చేస్తున్నారు? స్వర్ణకారులను అనవసరంగా వేధిస్తూ మరి ఎక్కడో దొంగతనం చేసి ఎక్కడో అమ్ముకొని, అయితే లోకల్లో ఉన్న ఎవరైనా మంచిగా ఉన్నటువంటి ఒక స్వర్ణకారుని చూసి అతని మీద ఇతను అమ్మినాడు, ఇతను కొన్నాడని చెప్పి కేవలం డబ్బు ఉన్న వాళ్ళనే టార్గెట్ చేసి వాళ్ళని బలవంతంగా వసూలు చేసేటువంటి పద్ధతులు జరిగినాయి. అట్లాంటి పద్ధతులు జరగకుండా నిరోధించవలసిన అవసరం ప్రభుత్వం మీద ఉన్నది. అంతేకాకుండా స్వర్ణకారులకు, ఇతర వృత్తిదారులకు ఇస్తున్నటువంటి లోన్లు కానీ మాకు ప్రతి స్వర్ణకారుడికి వృత్తి పని చేసుకున్న వారికి బ్యాంకుల నుండి వడ్డీ లేని లోన్లు ఇచ్చినట్లయితే ఎంతో కొంత అభివృద్ధి చెంది రాత్రి పాలన కూడా పని చేసుకొని ఎంతో కొంత అభివృద్ధి చెందుతారు. ఇదైతే స్వర్ణకారులను తెలుపుతున్నటువంటి పరిస్థితి. ఏదైతే ప్రభుత్వాలు స్వర్ణకారుల విషయంలో కూడా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని తెలుపుతా ఉన్నారు. ఏదైతే కార్పొరేట్ సంస్థలు రావడంతో ఇలా స్వర్ణకారుల వృత్తి
చీకటిమయమైనటువంటి పరిస్థితి ఉందని తెలుపుతారు. ఇప్పటికైనా కూడా ప్రభుత్వం చర్య తీసుకొని ఏదైతే పెన్షన్ విధానాన్ని ఏదైతే కొత్తగా ఉన్నటువంటి స్వర్ణకారులకు 5,000 పెన్షన్ విధానంతో పాటు ఎవరైతే స్వర్ణకార వృత్తిలో కూడా మరణం చెందినటువంటి కుటుంబానికి 50 లక్షల ఎక్స్రేజే చెల్లించాలనేది వీళ్ళు డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి. కెమెరా పర్సన్ శ్రీనివాస్, అరుణ్ కుమార్, రాజ్ న్యూస్, మంచిర్యాల జిల్లా.